ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో 63వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రధానోత్సవం కన్నుల పండువగా సాగింది. తొలిసారిగా తెలుగు సినిమా బాహుబలికి జాతీయ పురస్కారం వరించింది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఉత్తమ జాతీయ చిత్రంగా నిలవడంతో ఈ అవార్డును దర్శకుడు రాజమౌళి అందుకున్నాడు. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కంచె అవార్డును దక్కించుకుంది. డైరెక్టర్ క్రిష్ ఈ అవార్డును అందుకున్నారు. అలాగే పీకు సినిమాలో అమితాబ్ నటించిన సినిమాకు బెస్ట్ యాక్టర్ అవార్డు రాగా, తను వెడ్స్ మను రిటర్న్స్ చిత్రానికి కంగనా రనౌత్ కు ఉత్తమ నటి పురస్కారం వచ్చింది. కంగనా రనౌత్ కు ఈ పురస్కారం రావడం రెండోసారి. గతేడాది క్వీన్ చిత్రానికి గాను ఆమెకు ఉత్తమ నటి పురస్కారం వరించింది. సంజయ్ లీలా బన్సాలికి ఉత్తమ డైరెక్టర్ అవార్డు వచ్చింది. బాజీరావ్ మస్తాని చిత్రానికి ఉత్తమ దర్శకుడు సహా 6 అవార్డులు వచ్చాయి. ఉత్తమ జనరంజక చిత్రంగా సల్మాన్ ఖాన్ నటించిన బజరంగి భాయిజాన్ నిలిచింది. తల్వార్ చిత్రానికి గాను ఉత్తమ స్క్రీన్ ప్లేగా విశాల్ భరద్వాజ్ పురస్కారం అందుకున్నారు. విజ్ఞాన్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో 2015 సంవత్సరానికి సంబంధించి సినీ పురస్కారాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.